డెవలప్మెంట్ చేసుకోవాలి అనే అంశాల మీద మాట్లాడుకుందాం. ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం ఉంటుంది. ఇది ముఖ్యం, జాతి ప్రయోజనాలు ముఖ్యం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ సుమారుగా 56% మంది బీసీలు ఉన్నారు. 76 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీసీలని ఓట్లేసే యంత్రాలుగా, జెండాలు మోసేవాళ్ళుగా, కటౌట్లు కట్టేవాళ్ళుగా, అంటే వాళ్ళ బ్యానర్లు కట్టేవాళ్ళుగా, అలాగే నాయకులకి జిందాబాదులు కొట్టేవాళ్ళుగా చూసేవాళ్ళు గతంలో ఎక్కువ. అలాంటి చరిత్రని మార్చాలి. మన వాళ్ళందరూ కూడా చదువు లేదు, నిరక్షరాస్యులుగా ఉన్నారు, చదువుకోవాలి. వీళ్ళందరికీ విద్యా సంస్థలు, పాఠశాలలు, అలాగే హాస్టల్స్ ఏర్పాటు చేయాలి ఒక మంచి ఆశయంతో 45 సంవత్సరాల క్రితం మన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం పోరాటం మొదలుపెట్టి సుమారుగా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 6000 పాఠశాలలు స్థాపించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. తద్వారా మన వాళ్ళంతా కూడా ఎంతో కొంత చదువుకొని అభివృద్ధి చెంది చైతన్యవంతులై మనం కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, మనం కూడా రాజకీయంగా డెవలప్మెంట్ అవ్వాలనే ఒక ఆలోచన కలిగే విధంగా చేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఇది ఎలా ఉంటే బీసీలు కూడా చదువుకోవడం, విద్యను అభ్యసించడం, అలాగే ఉద్యోగాలు సాధించడమే కాదు, వాళ్ళతో పాటు మనం కూడా రాజకీయంగా ఎదగాలనే ఒక ఆలోచన వచ్చి పోరాటం మొదలుపెట్టారు. మాకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి స్థానిక సంస్థల్లో. పోరాటం మొదలుపెట్టిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు అన్న నందమూరి తారక రామారావు గారు 20% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా అది పోరాటాల ఫలితమే. ఆర్ కృష్ణయ్య గారు కానీ ఇంకా మనకంటే ముందు కొంతమంది బీసీ నాయకులు పోరాటం చేస్తే ఆనాడు 20% రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా కొంతమంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, చిన్నగా ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా అలా 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 ఎదుగుతూ వెళ్ళారు. అయితే ఎంత ఎదిగినప్పుడు కూడా మనం ఇంకా ఎదగాలి, ఇంకా మనం ఈ రాష్ట్రంలో 56% ఉన్నాం కాబట్టి మన వాటాలు మనకు రావాలనే ఒక ఏకైక ఆశయంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఉద్యమాల గంగయ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి, అలాగే భీమరాజు గారు, వాసన్ శెట్టి భీమరాజు గారు జిల్లా ఉపాధ్యక్షులుగా, అలాగే అతని పేరండి రామకృష్ణ గారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సత్యనారాయణ గారు కార్యనిర్వహణ కార్యదర్శిగా, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శిగా మెయింటైన్ కొండపల్లి సత్యనారాయణ గారు జిల్లా అధికార ప్రతినిధిగా, జిల్లాకి అధికార ప్రతినిధిగా, అలాగే మహిళా సోదరి రాష్ట్ర కార్యదర్శిగా హోదాలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బీసీల గురించి నేను ఏదో 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. తప్పుగా మాట్లాడితే అందరూ దయచేసి క్షమించాలి. మనకి ఏ ప్రభుత్వం నుంచైనా సరే మేలు జరిగినప్పుడు మేలు జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మనకి జరగబోయే అన్యాయం గురించి కూడా ప్రస్తావించాలని ఈరోజు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం రాకముందు బీసీలు జరిగినటువంటి దాడుల మీద, అన్యాయం మీద
మేమందరం పార్టీలో కష్టపడి పనిచేసాము. అలాగే కాకినాడ జిల్లా నుంచి కూడా బీసీలకి ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వం నాకు న్యాయమే చేసింది. కానీ అధికారం వచ్చిన తర్వాత ఎందుకన్నా కొంచెం కాకినాడ జిల్లాలో బీసీల మీద చిన్నచూపు చూస్తుందని నా అభిప్రాయం. అది మంచిని చెప్పాలి, చెడుని చెప్పాలి కాబట్టి అది మన అందరి తరఫున, మన పెద్దల తరఫున దాన్ని వ్యక్తపరచాలని అనుకుంటున్నాను. అంటే బీసీలకు పదవులు వస్తున్నాయి కానీ గారు జెడ్పీటీసీ గారు తప్పకుండా వేదికను తెలియని కూడా మన కమిటీ తరఫున కూడా చాలా మంది చెప్పాలి. ప్రభుత్వం తరఫు నుంచి కూడా చాలా పథకాలు వస్తున్నాయి. ఆ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా చేయాలని మన కమిటీ వారికి పథకం ఎన్నికైన కమిటీ వారికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం. అందరికీ నా నమస్కారం. ఇచ్చేసిన డీసీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర జాతీయ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 64 కులాలు దీంట్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అందరూ కూడా ప్రత్యేకంగా అన్ని విధాలుగా కూడా రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో కూడా అన్ని ప్రతి రంగంలో కూడా మనం అభివృద్ధిని సాధించాలంటే కలిసి ఉండాలండి. ఫస్ట్ నూకలమ్మ సిస్టర్ గారికి ఈ నా వెనకాల ఉన్నటువంటి నా జాతి బీసీ సంఘ నాయకులందరికీ కూడా నమస్కారం తెలుసుకున్నాను. ఏంటంటే మనం ప్రభుత్వం వరకు తీసుకెళ్తే మాత్రం వాస్తవం, కాకపోతే ఇక్కడ కింద స్థాయిలో మాత్రం మనకి ఏం చేయలేదనే మాకు వచ్చిన దృష్టి. ఎందుకంటే అక్కడ బాగుంది, మీ నాయకులందరూ కూడా మన పార్లమెంట్ పెట్టి మన అసెంబ్లీలో గట్రా లేవెత్తారు. కాకపోతే అది చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడతారు, లోకేష్ దృష్టిలో పెడతారు, పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతారు, అంతవరకు నిజమే. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే చేతికి వచ్చినప్పుడు మాత్రం మాకు ఏమైనా నిరాశ చెందుతున్నాం. అంతే కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ ఎమ్మెల్యే స్థాయికి వస్తుందంటే మాకు మాత్రం న్యాయం జరుగుతుందని మా బీసీసీలందరూ కూడా, ఎందుకంటే ఇవాళ 60% దగ్గర ఉన్నాం. 142 కులాలు ఉన్నాయి బీసీలో. ఆ 142 కులాలు కూడా ఆ ఏ కులాలు అనేది మీరు మాకు ఒక లిస్ట్ ఇవ్వండి. అంటే మనకి బీసీలు ఏ కులాలు ఉన్నారు అంటే ఏ కులాలు చేస్తాయి అంటే ఉప కులాలతో 142 కులాలు ఉన్నాయి. కాబట్టి అవి మీరు ఏం చేస్తారంటే మా అందరికీ కూడా ఒక జిరాక్స్ కాపీ ఇస్తే ఈ కులం మాది అంటే మాకేంటంటే ఈ కులం మాది, మా కులం అంటే ఏంటి బీసీ. అంతే కాబట్టి మీరు అలా చేస్తే మాకు చాలా ఇది. నిన్ననే మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని 42% మన బీసీలకి మన అసెంబ్లీలో క్యాబినెట్ లోనే మామూలుగా ఎంపీ చేశారు. అది ఇవాళ మామూలుగా పార్లమెంట్ పంపుతారు. అందుకు కాబట్టి అక్కడ 40 చేశారు. కాబట్టి ఇక్కడ మనం అక్కడ 4 లక్షలు 4 లక్షలు 4 కోట్ల దానిలో 42% ఇచ్చారు. ఇక్కడ మనం 5 కోట్లు దాటాం. కాబట్టి మాకు 60% రావాలని మీరు ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేటివ్ పంపాలని ఈ సభాముఖంగా తెలియజేసుకోవాలి. ఇవాళ అనేక మంది వేళ చెప్తూ ఉంటారు నాయకులుగా కానీ ఈవేళ మన శ్రేణిలో కూడా నమ్మకాన్ని నింపలేకపోవడం కూడా నాయకత్వంగా మాలాంటి వాడి లోపం అని మీ వేళ బాహటంగా చెప్పడం తప్పదు. జిల్లా అధ్యక్షులుగా నియమించిన మన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి, రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు నూకలమ్మ గారికి, రాష్ట్ర కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీలు అంటే జల్లగా మంచివాడు, అతి మంచితనం, ఆ మంచితనంలోనే పిరికితనం కూడా ఉంది. అంచేత బీసీలు ఎదగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మళ్ళా ఒక భయం. ఆ భయం ఏంటంటే ఆ భయం తాలూకు ఒక వెనకాల ఒక కారణం కూడా ఉంటుంది. ఆర్థికంగా మనం ఎదగకపోవడం, ఆర్థికంగా బలం పుంజుతున్నప్పుడు మళ్ళీ ధైర్యం వస్తుంది. అలా విద్యాపరంగా విద్యలో మనం ముందుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ ధైర్యం కూడా వస్తుంది. విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఖచ్చితంగా జిల్లాని ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళంటే రాజమండ్రిలో వీళ్ళకి ఒక నెల లోపల అంటే మనకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 7 నియోజకవర్గాల కమిటీలు, జిల్లా కమిటీ, ఏసీబీలు మాకు మళ్ళీ మీటింగ్ పెట్టడమా? మీటింగ్ పెట్టలేకపోతే జిల్లాలో పేరు చెప్తే అన్ని పదవులు కాకుండా అసంతృప్తి పట్టే కాదు. దీనంతటి కారణం మనమే. ఎంతో మంది బీసీలు నిలబడ్డారు. ఏ ఒక్క బీసీని మనం ఓన్ చేసుకోవట్లేదు.
ఏ బీసీ అయినా మా బీసీ అయినా నినాదంతో మనం ముందుకు వెళ్తేనే ఓట్లు వేసుకోవడం చేత కాదు. వాళ్ళకి సీట్లు ఎందుకు ఇస్తారో ఆలోచించండి. మనకు ఓట్లు వేసుకోవడం చేత కాదు. మనం చదువుకున్న స్కూల్లో, మనం పెరిగిన ఊర్లో, మనం ఆడుకున్న స్కూల్లో ఓట్లు వేయమని చెప్పి చుట్టూ పోలీసు పారా పెట్టి గద్దెలు పంపిస్తే ఓట్లు వేసుకోవడానికి దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే ఏ పార్టీ నేను పెట్టిన సరే ఇవ్వను. పార్టీ ఎప్పుడు అధికారం రావాలనుకుంటూ వస్తే తప్ప లాటరీ వేసి పాప వీడు బీసీ వీడు ఎరగొడున్నాడు ఈ చూడదు. పార్టీకి పవర్ లో ఎవడొస్తాడో చూసి వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ముందు దయచేసి 1 month మనకు టార్గెట్. ఈ నెల రోజుల్లో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి అన్ని చోట్ల కమిటీలు ఏర్పడాలి. వాళ్ళకి మనకు తెలిసినటువంటి ఏదైతే పరిజ్ఞానం ఉందో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రాల్లో ఏ రేంజ్ చేస్తుందో, ఎన్ని పోరాటాలు చేస్తుందో అన్ని కూడా మనం గౌరవించి వాళ్ళందరినీ కూడా సమీకృతి చేసి పటిష్టపరచాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేణన్న గారిని ఎప్పటికీ మర్చిపోం. లాస్ట్ రక్తపడ్డ వరకు మీరు మాతోనే ఉంటారు, మేము మీతోనే ఉంటాం. ఆయన జీవితమే బీసీ కోసం అంకితం. మన పూర్తిగా మనతో ఉంటారు. అయితే సందర్భం కాకపోయినా ఒకే ఒక విషయం, ఈ జిల్లా ప్రోగ్రాం మా రాష్ట్ర అధ్యక్షుల వారు మేము క్యాన్సిల్ చేద్దాం అనుకోని క్యాన్సిల్ చేసి వీళ్ళ ఇంటికి వచ్చి పలకరించి వెళ్దామని వచ్చామండి. ఈ క్రమంలో వేడన్నే బట్టి నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి మీరు రండమ్మా నేను మీటింగ్ పెడుతున్నాను. బీసీ మీటింగ్ ఉందంటే హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని పక్కన చూస్తాడు ఆయన. ఒక్క విషయం మేడం, సందర్భం కాకపోయినా మీ మంచితనాన్ని, మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోవన్నా. ఓకే, కేవలం మేము అందరూ వచ్చామంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరు నిజంగా నేను సందర్భం కాదు ఆయన చెప్తున్నారు. అదే టీం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా టీం వచ్చి మాత్రం మన డిఎస్ గారు గుప్పు శ్రీనివాస్ గారు చెట్టుపల్లి సంఘంలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మాకు తెలుసు. ఆయన రీసెంట్ గా ఖర్చు విషయంలో కానీ ఒక కార్యక్రమం చేపట్టి దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడం విషయంలో కానీ 100% ఉంటారు. ఆయన ఈ స్థాయికి అప్గ్రేడ్ అవడం నిజంగా మేము అందరూ కూడా గర్వపడుతున్నాం. నిజంగా డిఎస్ గారు డెఫినెట్ గా వేరే గారు లేకపోతే టీం అంతా ఉండదు ఎప్పుడు కూడా. దయచేసి జిల్లా సమావేశం మన జిల్లా కార్యవర్గం అంతా ఉండాలి. వెళ్ళండి. ఎలాగంటే నేను భోజనం